అందరికీ వందనాలు. రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి పనులు, చేయవలసిన పనులు, తెలిసిన పనులు, తెలుసుకోవలసిన పనులు, సాధారణ పౌరుడికి ఉపయోగపడే పనులు అందరికీ కూడా తెలుసుకొని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఈరోజు పోయిన వారము ఎలక్షన్స్ గురించి చెప్పిన. ఇప్పుడు రెవెన్యూ శాఖకు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రోటోకాల్. తెలుగులో చెప్పాలంటే దౌత్య మర్యాద, అతిథి సత్కారము, అతిథి మర్యాదలు. ఎవరికి మర్యాద ఇవ్వాలి? మేమెందుకు ఇస్తామేమి నా సర్కారు నౌకరులం కదా. మీ ఊరికి ఒక కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, ఆయనకి ఎవరు మర్యాద ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఓట్లు వేసినాం, అయిపోయింది. నీకు ఇతను ఏం పని సార్, మాకు నీకు బడ్జెట్ వస్తుంది, ఇస్తావు, పనులు చేసుకుంటావు, మళ్ళీ ఎలక్షన్లు వేస్తావు, అయిపోయింది. నువ్వు వచ్చినావు అనుకో, మర్యాద ఎందుకు ఇవ్వాలి? కాదు, అది కరెక్ట్ కాదు. మన గౌరవ ప్రతినిధి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా కూడా ఒక ఐఏఎస్ వచ్చినా, ఒక జడ్జి వచ్చినా, లేకపోతే ఒక సీనియర్ మోస్ట్ పత్రికా అధికారి వచ్చినా, ఒక మంచి పేరున్న సైంటిస్ట్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా. మన ఇంటికి వస్తే అతిథి మర్యాద కదా. ఒక తహసీల్దార్కి ఆయన ఇల్లు, ఆయన ఆఫీసు, కానీ అన్ని పవర్స్ దాచిపెట్టుకున్నటువంటి అధికారి. పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ వచ్చిన వ్యక్తికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ తర్వాత రకరకాల ఇబ్బందులు దూరం చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటంటే బందోబస్తు డ్యూటీలోనే ఉంటారు, అందుబాటులో ఉంటారు పోలీస్ ఆఫీసర్లు. ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు నవ్వు వస్తుంది, మనకు అర్థం కాని సబ్జెక్ట్ అది. ఇజ్జత్గా సవాల్ అవుతుంది వాళ్ళకి. నా పేరు ముందు. జనరల్గా కలెక్టర్ ఆఫీస్లో డిఆర్ఓ అంటారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ డెలికేసీ ఉంటుంది. మేము పనిచేసి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే పోయినాం, రిటైర్ అయినా కాబట్టి. ఏదైనా 15 ఆగస్టు వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి సీఎం ముఖ్యమంత్రి ఏదైనా ఇనాగ్రేట్ చేయాలన్నా ఏదైనా వస్తే అప్పుడు ప్రోటోకాల్ అనే సమస్య వస్తుంది. ఒక చెరువు ఇనాగ్రేట్ చేయాలి, ఒక బంగ్లా ఇనాగ్రేట్ చేయాలి, లేకపోతే ఒక మంచి స్కూల్ ఇనాగ్రేట్ చేయాలి, ఒక దవాఖాన. ఎవరి పేరు ముందు వల్ల పెద్ద పంచాయతీ, దానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అంటే ఎవరు పెద్ద ఎవరు అనేది ఆ జిల్లా రెవెన్యూ అధికారికి ఆయన చుట్టాలా లేకపోతే ఆయన పక్కాలా, ఎవరికి సంబంధం ఉండదు. కాకపోతే దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్కి తీసుకొని కొంచెం గొడవ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్గా బ్యాక్ డ్రాప్స్, పెద్ద మీటింగ్ అయితే ఇంకా బ్యాక్ డ్రాప్స్. ఆ బ్యాక్ డ్రాప్ మొదలు ఎవరి పేరు ఉండాలి, ఎవరి పక్కకు ఉండాలి, అక్కడక్కడ బోర్డు పెడతారు, ఎవరి పేరు ఉండాలి అనేది కూడా, అది కూడా ఉంటుంది. తర్వాత అదొక పెద్ద హెడేక్ అండి. అది ఆల్రెడీ సోషల్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రి, ఆ తర్వాత కేంద్ర మంత్రి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, ఈ రకంగా వస్తాయి. ఇది ఒక ప్రోటోకాల్. ఇంకొక రకమైన ప్రోటోకాల్ ఏంటంటే ఇప్పుడు ఒక మినిస్టర్ వస్తుందంటే ఆయన గురించి మొత్తం తెలుసుకోవాల్సిన బాధ్యత స్థానికంగా ముఖ్యంగా తహసీల్దార్కే ఉంటుంది. ఆయన ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఆయన ఫుడ్ హ్యాబిట్ ఏంది, లంచ్ చేసి వస్తాడా, లంచ్ ఇక్కడ అరేంజ్ చేయాలన్నా. ఎందుకంటే డాగ్ బంగ్లా అంటే గెస్ట్ హౌస్లు ఉండేటివి. మంత్రి గారు జనరల్గా నాకు ఇది కావాలని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళ పిఏని అడుగుతారు, ఈయన అడిగి సార్ ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఎంతసేపు ఉంటాడు. ఆ బెస్ట్లో గెస్ట్ హౌస్లలో వాళ్ళకి అవసరమైనవి అన్నీ కూడా తహసీల్దార్కు ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారంగా ఆయన అట్లా పంపిస్తాం. ఒక జడ్జి గారు వస్తారు అనుకోండి, ఆయనకి ఉండవలసిన మెంబర్స్ని ఏంది, ఆయన లెక్క అవన్నీ అరేంజ్మెంట్ చేయాల్సి వస్తుంది. వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఆ మంత్రి వచ్చిందంటే స్థానికంగా ఉండే తహసీల్దార్ ఉన్నాడా, ఎండిఓ ఉన్నాడా అనేది తర్వాత అడుగుతాడు. పొలిటికల్ టీం మెంబర్ ఎండిఓ వస్తాడు, ఈయన అఫీషియల్గా ఆయన వస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది అనుకోండి, ఎంత హై లెవెల్ ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ వాడే టాయిలెట్స్ని కూడా వీళ్ళే చూడవలసి వస్తుంది. మేల్ ప్రెసిడెంట్ అయితే ఎట్లా చూడాలి, ఫీమేల్ ప్రెసిడెంట్ అయితే ఎట్లా చూడాలి, వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయి అవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ప్రోటోకాల్. ఆయన ఎంబడి ఉండే స్టాఫ్ ఎవరెవరు వస్తారు, ఒకవేళ వచ్చిండు అనుకోండి, ఆయన ఫుడ్ కూడా చెక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఏం తింటాడు, ఇవన్నీ చూడాలి. చూసి ఆయనకు ఏమాత్రమో అగౌరవం కలగకుండా ప్రవర్తిస్తూ తన ఉద్యోగ బాధ్యత నిర్వహించిన ప్రోటోకాల్ ఇవ్వాల్సిన బాధ్యత తహసీల్దార్. అక్కడ ఉండే ఫీల్డ్ స్టాఫ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ ఊరు ఉండే కింది స్థాయి సిబ్బంది అందరూ యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చాలా చెప్పగలుగుతాం, చాలా పెద్దగా ఉంటుంది అది. ఇంకా చీఫ్ మినిస్టర్ వచ్చిండు అనుకోండి, ఆయన ఎంబడి వచ్చే సెంట్రల్ టీం ఉంటుంది, ఒకటి స్టేట్ టీం ఉంటుంది. ఆయన ఏం తింటాడో ఆ మొదలు వీళ్ళు తిని చూస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. ఆయన ఏం తింటాడు, ఆయన సెంట్రల్ టీం వచ్చి మొదలు తింటారు, స్టేట్ టీం వచ్చి మొదలు తింటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయని చూస్తారు. ఆయన దాన్ని డి అంటారు, అంటే ఆ డయాస్ మీద ఏం పంపిస్తారని చెక్ చేస్తారు. మీరు ఏం పంపిస్తారు అని అడిగిన తర్వాతనే ఆయనకు ఇవన్నీ చూడవలసింది స్థానికంగా ఉండే తహసీల్దార్. దీన్ని ప్రోటోకాల్ అంటారు. ఈ ప్రోటోకాల్ డ్యూటీ అనేది మొత్తం ప్రపంచం అంతటా ఉంటుంది. కానీ ఆయా కంట్రీస్లో ఉండే
అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నప్పటికీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్టేట్కి పోయినా ఎక్కడ పోయినా కూడా వీళ్ళదే ప్రధాన పాత్ర ఉంటుంది. అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషను, తాలూకా మండల అడ్మినిస్ట్రేషన్ అంతా ఈయన దగ్గరనే ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన వస్తే జనం ఎక్కువ వస్తారంటే బారికేడ్ అరేంజ్ చేయాలంటే స్థానికంగా ఉండే ఆర్ఎండ్బి ఇంజనీర్లకు చెప్పాలి. వాటర్ ఫెసిలిటీ వచ్చిన వాళ్ళందరికీ కలిపేయాలనుకుంటే ఈయన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ని టైఅప్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్ అంటే లోకల్ హోటల్స్ అందరితో మాట్లాడాలి. మన దగ్గర ఉండే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు హరితవనం అని చెప్పి పెడతారు, వాళ్ళ ద్వారా ఫుడ్ ఎట్లా అరేంజ్మెంట్ చేయాలి, అందరికీ ఫుడ్ పెట్టాలన్నా ఆ టీంకి పెట్టాలన్నా అది కూడా చెక్ చేయాలి. ఏది కూడా మిస్ కాకుండా ప్రతిదీ అడగాలి. కానీ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, దాచిపెట్టుకోవాల్సి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అతిథి మర్యాదలు, ఆ ప్రోటోకాల్ అనే డ్యూటీ, అదన్నీ కూడా తహసీల్దారే చూడవలసి వస్తుంది. ఏ చిన్న తేడా ఉన్నా మళ్ళీ తెల్లారి ఈయనకు రిమార్క్ వస్తుంది, ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక ప్రోగ్రాం ఫలానా రోజు ఫలానా మంత్రి గారు వస్తున్నారు, ఫలానా రోజు ఫలానా చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం ఉందంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి తహసీల్దారు, ప్రతి ఆర్డీఓ 4 రోజుల ముందు నుంచే ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తారు. అవన్నీ డిసైడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ప్రయత్నాలు చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయే వరకు కూడా ఈ టెన్షన్లోనే ఉంటుంది. అందుకని ఆయన జనరల్గా వాళ్ళు వాడే టవల్ కాడ నుంచి చెక్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చూసి ఆయనను వచ్చిన అతిథిని ఆ మర్యాదను ఎక్కడ కూడా మనకు ఇబ్బంది కాకుండా చూడాలి. ఇంకొకసారి ఏదైనా ఆయన ఇనాగ్రేట్ చేసిండు అనుకోండి, ఏదైనా ఇనాగ్రేట్ చేసినప్పుడు శిలాఫలకం చేస్తారు. శిలాఫలకంలో మొదటి పేరు ఎవరిది ఉండాలి, రెండో పేరు ఎవరిది ఉండాలి, మూడో పేరుది ఎవరిది ఉండాలి, అధికారులది ఒక పక్క కలెక్టరు, ఇంకొక పక్క డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, మధ్యలో ఆయా ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యకర్త ఎవరు ఉంటారో ఆయన పేరు, ఇలాంటివి చూసి ఎక్కడ కూడా చిన్న తేడా వచ్చినా కూడా ఆ ప్రోగ్రామే డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరికి చాలా డెలికేట్గా రాసి కలెక్టర్ అప్రూవల్ తీసుకొని అప్పుడు స్థానికంగా ఉండే స్టోన్ కట్టర్కి పంపిస్తే దాన్ని చేసి పంపిస్తాం. ఇది ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఒక మంచి యాక్టివిటీ. అంటే ప్రధానంగా బాధ్యతలు వీళ్ళకే ఉంటాయి. టౌన్ ఏరియాలో జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తారు, కానీ వీళ్ళే ఉంటారు. ఇంకా సెమీ అర్బన్ టౌన్లలో కూడా స్థానికంగా ఉండే మున్సిపల్ సిబ్బంది ఉంటుంది, వీళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మొత్తానికైతే ఈ ప్రోటోకాల్ డ్యూటీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఒక గెస్ట్ మన ఇంటికి వస్తే ఏదైతే చుట్టం మర్యాద చేస్తామో ఆ మర్యాదలలో జనరల్గా కామన్, అది పెద్ద కథ కాదు. అది ఇప్పుడు మనం పెళ్ళికి పిలుస్తాం, పెళ్ళికి పిలిచిన తర్వాత ఎవరికి ఏ తక్కువ చిన్న మాట వచ్చినా కూడా తెల్లారి మనకంటే చాలా రోజుల వరకు మెరమెర ఉంటుంది మనకు. అవన్నీ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఈ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, మీరు ఎక్కడ పట్టుదల మీరు ఉంటారు జనం అంతా అని దాని మీకు బహుశా కొంచెం క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.